ఏంటి గురూజీ, ఈ పేపర్లన్నీ ముందేసి కూర్చున్నారేంటి? ఏం చెప్పమంటారు లాయర్ గారు, రాత్రి నుండి ఈ పని మొదలు పెట్టాను, ఇంకా పూర్తి కాలేదు. జనవరి 6 నుండి 14 వరకు ఉన్న పేపర్లు మిగిలినవి ఈ పేపర్లో వివరంగా రాసి ఉన్నాయి. చంద్రగిరి విప్లవం గురించి రాసిన పేపర్లు, జనరల్స్, మాసపత్రికలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ వయసు మళ్ళిన కాలంలో నాకు ఈ పనేంటి? మీరు వాదించారు కదా ఓ కేసు, ఓ పోలీస్ ఆయన ఓ ఆదివాసీ విప్లవంలో చనిపోయారని. అందులో ఎవరో అనామకురాలు కూడా ఉంది. ఎవరో అనామకురాలు కాదండి, సీతాలక్ష్మి. ఏ మహాలక్ష్మి అయితే ఏంలే, ఎక్కడుందో ఏమిటో. ఇప్పుడు ఈ వయసులో నాకింత పని పెట్టింది. అక్షరాలు నేర్పే తల్లి కదా. మావిడాల శంకర్, తోటకూర మాధవ్ మొదలుపెట్టిన విప్లవం ఒక యువతి నేతృత్వంలోకి ఎలా వచ్చిందనేది ముందు మనం తెలుసుకోవాలి. ఆ అడవుల్లో ఉండేవాళ్ళు అక్షరం ముక్క రాని వాళ్ళు. సీతాలక్ష్మి వాళ్ళకి చదువు నేర్పించింది. గిరిజన గ్రామాల్లో ఉండే స్త్రీలకు, యువకులకు చదువు నేర్పించడం వల్ల ఆమె వాళ్ళకు చేరువైంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది సీతాలక్ష్మి, మరి పక్కన నించున్న ఆవిడ ఈవిడెవరు? ఈవిడ కళ్యాణి టీచర్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఓహో, సాయుధ పోరాటం ముగిశాక టీచర్ వెళ్ళిపోయి ఉంటుంది. ఈ కళ్యాణి టీచర్ మీద ఏవైనా కేసులున్నాయా? అరెస్ట్ అయితే చేశారు కానీ ఆవిడ మీద కేసులు ఏం లేవు. పోలీసుల్ని బాంబు పెట్టి వాళ్ళు చంపారట. అవును, పేపర్లో వచ్చింది. ఆయుధాలు కొనుక్కోవడానికే డబ్బు లేని విప్లవకారులు బాంబులు పెట్టి పోలీసులను ఎలా చంపగలరు? వేలాది మంది స్త్రీ పురుషులు పాల్గొన్న విప్లవంలో కేవలం 14 మంది మీదే కేసు పెట్టారు. అంతటితో విప్లవం ఆగిపోయిందనుకోగలవా? విప్లవం ఆగిపోలేదు అని కోర్టే చెప్పింది. కరెక్ట్. ఏదో ఒక తీవ్రవాద సంస్థతో గాని, ట్రైన్డ్ మర్డర్ ఆర్గనైజేషన్తో గాని ఎలాంటి సంబంధము లేని మర్మమెరుగని మనుషులున్న చంద్రగిరిలో వాళ్లకు ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చుంటాయి? నాటు బాంబులు వాడుంటారేమోనని పుకారు. పోస్ట్ మార్టం రిపోర్టుకి ఎఫ్ఐఆర్కు ఉన్న వైరుధ్యం మీరు గమనించే ఉంటారు. అంతేకాదు, వాళ్ల తరపున గట్టిగా వాదించే అడ్వకేట్ను కూడా పెట్టుకోలేకపోయారు. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఉండొచ్చు. ప్రభుత్వం దృష్టిలో, పోలీసుల దృష్టిలో సీతాలక్ష్మి ఒక తీవ్రవాద సంస్థకి నాయకురాలని ముద్ర వేయడానికి ప్రయత్నం జరిగిందనడానికి రుజువులే ఈ పేపర్ వార్తలు, ఎడిటోరియల్స్, ఫోటోలు. సీతాలక్ష్మిది మధ్యతరగతి కుటుంబం, పౌరోహిత్యం వాళ్ళ కుటుంబానికి జీవనాధారం. తెలివిగల అమ్మాయి, బాగా చదువుకుంది. సమస్య అంటూ వస్తే ధైర్యంగా ఎదుర్కొనేది. అది వాళ్ళ కుటుంబీకులకు నచ్చలేదు. పెద్ద విప్లవకారిని సీతాలక్ష్మి అని ఈ నవభారతం పత్రిక రాసింది. నవభారతం ఈ పత్రిక ఎక్కడ ప్రింట్ అవుతుంది? దాని ఓనర్ ఎవరు? దాని ఎడిటర్ ఎవరు? ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఇవన్నీ మనకు తెలియాలి. దివాకర్, పూర్తి డీటెయిల్స్ ఈ రోజు నాకు కావాలి. సరే. ఆవిడ్ని రక్షించడానికి మార్గం ఏంటి? మీరు చదువుకున్న లా పుస్తకాల్లో ఎక్కడైనా ఏదైనా లొసుకుంటుందేమో? ఎందుకు లేదు, ఉంది. సెక్షన్ 302లో ఉంది. కానీ ఈ కేసు వాదించడానికి ఏ వకీలు ముందుకు రాడు. వాదించినా గెలవలేంత స్ట్రాంగ్గా ఉంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన పీతాంబరాన్ని నేను కలవాలి. వకీల్ గారు, ఈ కేసు మీరు వాదిస్తున్నారు. సీతాలక్ష్మిని రక్షించే దారి నేను చూపిస్తాను. నన్నెందుకు విడుదల చేయించారు? ఈ సహాయానికి మీకు నా థ్యాంక్స్. బట్ నా నుంచి మీరేదైనా ఆశించి చేస్తే అది మర్చిపోండి. మనసులో ఏదో పెట్టుకుని సహాయం చేసేవాళ్ళంటే నాకు అసహ్యం అని మీరు తెలుసుకోండి. అంతేకాకుండా మీ దారి వేరు, నా దారి వేరు. మీ దారి లక్ష్యం ఏంటని నేను అడగలేదు. ఎక్కడికి వెళ్ళాలో చెప్తే తీసుకెళ్తాను. వద్దు, నేనొక్కదాన్నే వెళ్ళగలను. క్రియాదిరహిత ప్రేద కర్మ బహిష్కృత పిశాచ దేహమాశ్రిత్య ఆ పెండం మీద డబ్బులు వేయి. చరత్యసౌ ప్రథమేహనియ పిండ తేన మూర్ధా కొంచెం నీళ్లు పోయి. చక్షుశ్రోత్రే నాసికాజ. పవిత్రం పెట్టుకున్న చేత్తో ముక్కు పట్టుకుని తల దిప్పి చేతిని ప్రక్షాళన చేసి
పేరు సీతాలక్ష్మి కదూ? అవును. పేరు, నక్షత్రం, తను చనిపోయిన తిథి చెప్పండి. తను ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అపవిత్రమైన పిల్ల తను ఇక్కడికి వచ్చిందంటే మన కులానికే అవమానం. తనని మీ మనసులో నుంచి తీసిపారేయండి. చచ్చిపోయిందనుకోండి. నా బిడ్డ బ్రతికుండగానే నీకు కొడుకున్నాడు కదా, ఇక అన్నీ అతనే అనుకో. వాళ్ళ అన్నయ్య ఓ నిర్ణయానికి వచ్చి పిండం పెడుతున్నాడు కదా. ప్రేతక్రియాదిరహిత ప్రేత కర్మ బహిష్కృత పిశాచ దేహమాశ్రిత్య నిశితాశీచరత్యసౌ ప్రథమే హనియ పిండ తేన మూర్ధా ప్రజాయతే. జీవామక్షస్థలం ఆగక్కడ. ఎక్కడికి ఎందుకు వచ్చావే? పోయి ఇక్కడి నుంచి. ఎవరే నీకు అన్నయ్య? ప్రజల్ని ఉద్ధరిస్తున్నానంటూ అడవులు పట్టుకు తిరిగిందే కాక మా పరువు తీయడానికి జైలు కూడా వెళ్ళావు. కులంలో చెడబుట్టావు కదే నువ్వు. మా మనసుల్లో నువ్వెప్పుడో చచ్చిపోయావు. నీకు పిండం కూడా పెట్టేశానే. వెళ్ళి ఇక్కడి నుంచి. ఇది మీ అన్నయ్య నిర్ణయించింది కాదు, ఈ అగ్రహారం వాళ్ళు నిర్ణయించింది. ఆ సిగ్గులేని దాంతో మీకు ఇంకా ఏమిటండి మాటలు? మెడబెట్టి గెంటేయక పోవే భ్రష్టురాలా. మీద చెయ్యొద్దు. మీదొక ఆచారం. ఇంకా ఈ ఆచార శ్లేష్మంలో పడి కొట్టుకు చేస్తున్న ఈగలు మీరంతా. ఎప్పుడైనా మనుషుల గురించి, సమాజం గురించి ఆలోచించారా మీలో ఎవరైనా? బతికుండగానే పిండం పెట్టారు. బ్రాహ్మణ స్త్రీనైనా బానిసను కాదు, సీతాలక్ష్మిని. ఏంటన్నావు? అడవులు పట్టుకు తిరిగిన దాన్నని కదూ? అవును, ఆ అడవుల్లోనూ గిరిజనుల్లోనూ పొట్టకూటికి పోరాడే వాళ్లలోనూ దొరికే స్నేహం, వాత్సల్యం, అనురాగం, ఆప్యాయత బూజు పట్టిన ఈ 4 గోడల మధ్య లేవు. మనుషుల వేదనను అర్థం చేసుకునేవాడే బ్రాహ్మణుడు, అంతేకాని నూలు పోగులు వేసుకున్నవాళ్లు కాదు. రెచ్చిపోవద్దు. పోరు బాటలో ఎందరినో అడ్డుకున్న చెయ్యిది. యుద్ధరంగంలో నీకంటే ఎందరో మునగాళ్ళని చూశాను. ఊళ్ళో వాళ్ళు ఎలా పోతే మాకేంటి అనుకునే మీకు, మీ ఆచారాలకు సెలవు. అమ్మను పెట్టి వెళ్ళద్దు సీత, నా మాట విని తల్లి. అయ్యో అమ్మ సీత, అయ్యో. నేనిది ఊహించాను. రా, జీపెకు. నువ్వు చదువు నేర్పించిన గిరిజనుల దగ్గర ఆప్యాయత దొరుకుతుందంటే అక్కడికి. అది కాదు, నీకు ఓదార్పునిచ్చే తోడు కావాలంటే అక్కడికి. ఇది మా ఇల్లు. నీకు ఓదార్పు ఇక్కడ లభిస్తుంది. అమ్మా, సీతాలక్ష్మి అనుకోని పరిస్థితుల్లో ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. మంచి పని చేశావు. వీళ్ళంతా నా సహోదరులు, సహాయకులు. అమ్మా, అతిథిని తీసుకొచ్చాను. అమ్మాయి చూడ్డానికి లక్షణంగా ఉంది. ఎవరి అమ్మాయి? అదంతా తర్వాత చెప్తాను. ముందు సీతాలక్ష్మిని లోపలికి తీసుకెళ్ళు. లోపలికి రామ్మా. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుంది వాడు చేసింది. ఊరంతా తిరిగి జైలుకెళ్ళొచ్చిన దాన్ని వాడి ఇంట్లోనే పెట్టుకున్నాడంటే ఇదేదో కథలా ఉంది. కథ కాదు గుర్రప్ప, పచ్చి నిజం. వాడు చాలా మేధావి. ఇప్పుడు ఇంకా శక్తివంతుడయ్యాడు. సీతాలక్ష్మి సాధారణ స్త్రీ కాదు,
శక్తివంతమైన ప్రజా సమూహం ఆమె వెనక ఉంది. రాజపుత్రులు గర్జించి తిరిగిన మేవాడ్లో, చిత్తూడ్లో రణరంగంలో కత్తిపట్టి సంగ్రామసింహమైన రాణా ప్రతాప్ను పోరులో గెలిపించింది ధరించిన కవచాలు, అతను పట్టిన ఆయుధాలు కానే కావు, కథను తొక్కిన అశ్వాలు కావు. అతను యుద్ధభూమికి సైన్యంతో వెళ్ళినప్పుడు మనసులోనూ శరీరంలోనూ పౌరుషాన్ని రగిలించింది, నిరంతరంగా పోరాడే శక్తిని అతనికి ప్రసాదించింది. వేవేల మహాపతివ్రతల ఆత్మతేజస్సుని తెలుసుకో. అదే ఇక్కడ జరుగుతోంది. వజ్రాయుధం దెబ్బ తగిలిన వాడు మూర్ఛపోకుండా ఆపగల శక్తి ఒక్క స్త్రీ శక్తే. తన వాళ్లందరినీ కాదనుకుని వచ్చిన ఆ బ్రాహ్మణ స్త్రీ గురించి ఆలోచించాలి. వాళ్ళిద్దరి బంధాన్ని విడదీయాలి. పెద్దవాళ్ళు ఇలా వస్తారా? చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. పరువు, సంఘంలో ప్రతిష్ట ఇవన్నీ మనం ఏర్పరచుకున్నవి. ఇంకా 2 కూతుళ్ళున్నారని మీరేం బాధపడకండి. ఇలాంటి కారణం వల్ల వరదయ్యపాలెంలో ఏ ఒక్క అమ్మాయి పెళ్లి ఆగదు. ఆ 2కి మంచి సంబంధాలు చూద్దాం. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారుగా, వాళ్ళనెందుకు వేరు చేద్దామనుకుంటున్నారు? వాళ్లకు భగవంతుడు ఇదే రాశాడనుకుందాం. మీరిద్దరూ ఒకటై వాళ్లకు పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటారు. మా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవడివిరా? అమ్మాయి అబ్బాయి ఇష్టపడ్డారని మా కులం కాని వాళ్ళతో సంబంధం కలుపుకోమంటావా? ఇతరులకు చెప్పే ముందు నీకు అర్హత ఉండాలి. ఉంపుడి గట్టిగా ఎవరినో తెచ్చుకున్నవాడివి నీతో చెప్తున్నావు. నేను అన్నదాన్ని నువ్వు ఇంత అధోపం చేసావని తెలీదు. తెలిసుంటే అసలు వచ్చుండేవాళ్ళవే కాదు. అదండి బాబు, అనవసరంగా మధ్యవర్తిగా మేలు చేయాలనుకుని నువ్వు మాటలు పడ్డావు. ఇదంతా సీతాలక్ష్మి విందా? వినుండొచ్చు. ఇలా నువ్వింట్లో ఎవరికీ చెప్పా పెట్టకుండా వచ్చేయటం ఏమైనా బాగుందా? అమ్మ చాలా బాధపడుతోంది. ఏం మాట్లాడవేంటి? నేనక్కడుంటే మీ ఇంట్లో అందరికీ చెడ్డ పేరు వస్తుంది. నా దారి వేరని అప్పుడే చెప్పానుగా. ఓ, ఎవరో ఏదో అన్నారని నువ్విలా బాధపడితే మన లక్ష్యానికి అర్థమే ఉండదు. నీది నాది ఒకటే లక్ష్యం. భూమి నీడ కూలీనాలి లేని పేదవాళ్ల జీవితాల్లో వెలుగు నింపడం. నేను చేసే పోరాటానికి ఒక పేరంటూ పెట్టుకోకపోయి ఉండొచ్చు. నేను మీ గురించి చాలా విన్నాను. నా మనసు అర్థం చేసుకుంటావని నీకు నేను ఇదంతా చెప్తున్నాను. ఒకసారి నువ్వు అడిగావుగా ఎందుకు విడుదల చేయించారని. జీవితం విలువేంటో ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలిసిందానివని నాకు అర్థమైంది. నీది నాది ఒకటే గమ్యం. మనిద్దరం ఒకటైతే మన లక్ష్యాల్ని త్వరగా సాధించగలమన్నది నా నమ్మకం. నువ్వనుకున్నది సాధించాలనుకున్నప్పుడు నీకో తోడు తప్పక కావాలి. అలాంటి తోడు కావాలని నేనెన్నడూ అనుకోలేదు. కావాలి, అనుకోవాలి. నేను చెప్పింది నీకు బాగా అర్థమైందనుకుంటా. మనం ఒకటిగా ఆలోచించాలి, ఒకటిగా జీవించాలి. హృదయాల కలయిక వరమై మనసును తాకింది సుమధుర స్వరమై. నామదిలో ఊయలగా ఊగిన ఈ గీతం నీ జతలో పాడింది కమ్మని సంగీతం. అనురాగపు కిరణాలే ఎదగిల్లి పలికి
పలికించే ప్రియమైన రాగాల పల్లవిని నిప్పులాంటి సీతమ్మనే నింద పాలు చేసిన లోకం తప్పు తెలుసుకున్న నాడు చేతులెత్తి మొక్కలేదా? నాలోని చీకట్లు తొలగించి వెలుగుల్ని ప్రసరించే దేవుడే వచ్చాడులే. నిండు గుండెలో గుడిని కట్టి పూజించుకుంటానులే. మనసు పంచిన మంచి మనిషిలో లేదా దైవం? నిన్ను చేరగా పులకించి కొత్త రాగాలు పాడింది మౌనం. మనసు అంటుంది ప్రేమర నీకే దాసోహం. కలిసిన హృదయాల కలయిక వరమై మనసును తాకింది సుమధుర స్వరమై. అనురాగపు కిరణాలే ఎదగిల్లి పలికించే ప్రియమైన రాగాల పల్లవిని. నీకోసం పూసిన కొమ్మ నీ ప్రేమ పొందినదమ్మా. నిలువెల్లా మురిసిందమ్మా నీ తోడు దొరికిన జన్మ. నీలాంటి అందాల అలివేణి తెలుగింటి పూబోణి నారాణి కావాలనే బ్రహ్మరాతను మార్చడం ఎవరి తరము కాదులే. నింద వేసినను గింటి వేసినా ఊరు వాడా. చేయి కలిపినను చేరదీస్తే నిన్ను చూసాకే పుట్టింది ప్రేమ, ఇంకా మార్చేసుకోవమ్మ నీ ఇంటి చిరునామా. కలిసిన హృదయాల కలయిక వరమై మనసును తాకింది సుమధుర స్వరమై. అనురాగపు కిరణాలే ఎదగిల్లి పలికించే ప్రియమైన రాగాల పల్లవి.